ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునందు వందనాలు. శుభములు. ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా, మరి ఒక మాట, ప్రభు యొక్క మాట ఒకటి చదువుకుని మనము ఆయన నామాన్ని గణపరచుదాం. మరి ఒకసారి చూసినట్టయితే ఈ రాత్రికాల సమయంలో మరి కీర్తనల గ్రంథము 21:2 వచనాలు చూద్దాం. చక్కగా రాయబడింది, అతని మనోభీష్టము నువ్వు సఫలం చేసి ఉన్నావు, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నువ్వు మానక అంగీకరించు. చాలా అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వచనాన్ని తీసుకుని చాలా మంది ప్రజలు ఎలా ఉన్నారంటే, నేను ఎప్పుడు ప్రార్థించినా కానీ ప్రభు నా ప్రార్థన మానక ఆలకిస్తాడని అని ఒక అపోహలో ఉన్నారు. కాదండి, ప్రభుని ప్రార్థన ఆలకించాలంటే నీ పెదవుల నుండి వచ్చిన ప్రార్థన కావచ్చు, నీ మనవని ఆయన ఆలకించాలంటే ఆయన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతున్నాడు. అంటే ఆయన ఆజ్ఞలు కట్టడానికి చెప్తున్నాడు. ఇదిగో ఈ ఆజ్ఞ ప్రకారం నడిచినప్పుడు నేను నీ మాటలు వింటాను. మరి ఏంటది? భక్తులు చాలా చక్కగా రాయబడేది 105వ కీర్తన చాలా చక్కగా రాయబడింది. చూద్దాం. 105 మొదటి వచనంలో రాయబడినట్టుగా, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనులలో ఆయన కార్యములు తెలియచేయుడి. చాలండి. చూసారా దేవుని బిడ్డలారా, నువ్వు ఊరికే ప్రార్థన చేసినప్పుడు ఆయన అంగీకరిస్తాడంటే కాదు, కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తూ ఉండాలి. మన జీవితంలో అనేకమైన మేలు చేశాడు కదా, ఆ మేలును ప్రజలలో ప్రకటించాలా. ఇదిగో సిస్టర్, ప్రభు నా పట్ల మేలు చేశాడు. ఇదిగో బ్రదర్, ఇదిగో పలానా విషయంలో నాకు మేలు జరిగింది. ఈరోజు ప్రభు వైపు నువ్వు తిరుగు, నీకు కూడా మేలు జరుగుతుందని నువ్వు ఎప్పుడైతే ప్రకటిస్తావో, ఆయన నామాన్ని ప్రజలలో తెలియపరుస్తావో, అప్పుడు నీ ప్రార్థన మానక అంగీకరిస్తాడు. ఊరికనే నేను ప్రార్థన చేయగానే ప్రభు నా ప్రార్థన ఆలకిస్తాడు అనేది అది మన భ్రమ. కాదండి, అలా కాదు. ఎప్పుడైతే ఆయన మాటకు నువ్వు లోబడి, ఆయన వాక్యానికి నువ్వు లోబడి, ఆయన వచన ప్రకారం నువ్వు నడుచుకుంటావో నీ జీవితంలో మేలు, అప్పుడు నీ ప్రార్థన మానక అంగీకరిస్తాడు. ఎప్పుడు నా కుమారుడు ప్రార్థిస్తాడా, నీ ప్రార్థనకు ఆయన చెవియొగ్గి ఉంటాడు. అయితే ఈరోజు నువ్వు ఎలాగుంటున్నావు? కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? నీ జీవితంలో అనేకమైన మేలు చేశాడు కదా, వాటి పట్ల నువ్వు ఎలా ఉంటున్నావు? కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? ప్రజలలో తెలియపరుస్తున్నావా? ఎలా నడుచుకుంటున్నావు? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎప్పుడైతే ప్రభు లేఖనాల ప్రకారం మనం నడుస్తామో మన ప్రార్థన ఆలకిస్తాడు, మన మనోభిష్టాన్ని ఆయన సఫలం చేస్తాడు, మానక అంగీకరిస్తాడట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన మాటకు లోబడు. ఆయన దయాళుడు. 107 మొదటి వచనంలో ఉన్నాడు. ఆయన దయాళుడు. చాలా చక్కగా రాయబడ్డది చూడండి. 107లో కూడా యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యం. ఎప్పుడైతే ఆయన కృప నిత్యం ఉండాలంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలా, ఆయన మాట ప్రకారం నువ్వు నడుచుకోవాలా. అప్పుడే నీ యందు దయ చూపిస్తాడు. ఆయన కృప ఎప్పుడు నిత్యం నీ వెంట ఉంచుతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనల్ని మనం పరీక్షించుకుందాం. మన జీవితాలు ఎలాగున్నాయి, మన ప్రార్థన జీవితం ఎలాగుంటుంది, మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు యొక్క సన్నిధానంగా ముందుకు కొనసాగుదాం. థ్యాంక్ యూ. దేవుడి ఇచ్చిన మాటలను దీవించును గాక, విన్న మీ జీవితాల్లో ఫలించును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్.